ఉద్యమ నేత కేసీఆర్ అవిశ్రాంత పోరాటాలతో కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి రంగం సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లో న్యాయబద్ధమైన వాటా మనకు దక్కే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీ మరో నాటకానికి తెరతీసింది. ఒప్పందాలు, చర్చలు అంటూ కొత్త రాగం అందుకున్నది. అలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ హక్కులకు శాశ్వత సమాధి కడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రూపంలో తెలంగాణకు తీరని విద్రోహాన్ని తలపెట్టింది కాంగ్రెస్. వాస్తవంగా నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణం, భౌగోళిక, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఆయా నదీ జలాల్లో నీటి వాటాను కేటాయిస్తారు. అంతర్జాతీయ జల సూత్రాలు కూడా అవే అంశాలని ప్రాతిపదికగా నీటి పంపిణీ చేపట్టాలని నిర్దేశిస్తున్నాయి. అయినా నాటి యూపీఏ సర్కార్ అందుకు విరుద్ధంగా ఏపీ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది. జలాల్ని పునః పంపిణీ చేయాలని ఎక్కడా నిర్దేశించలేదు. అందుకు పూర్తి విరుద్ధంగా చట్టంలో సెక్షన్ 89 నిబంధనను పొందుపరిచింది. దాని ప్రకారం కేవలం అప్పటికే ఆయా రాష్ట్రాల వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని నిర్దేశించింది. అప్పటికే కొనసాగుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆ బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు, సాగునీటి ప్రాజెక్టుల అంశం రాష్ట్ర జాబితాలో ఉండగా దానిని కేంద్రానికి తాకట్టు పెట్టింది. బోర్డులు ఏర్పాటు చేసి ప్రాజెక్టులు నిర్వహించాలని నిర్దేశించింది. తెలంగాణకు కాంగ్రెస్ తలపెట్టిన విద్రోహం ఎలాంటిదో వీటిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 89 ప్రకారం నదీ జలాల పంపిణీ చేపడితే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, నీళ్లవాట ఆకాంక్ష నెరవేరబోదని ఆదిలోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గుర్తించారు. పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలు తేల్చాలనే డిమాండ్ను ముందుంచారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 45 రోజుల్లోనే సీఎం హోదాలో కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని వినతి పత్రం అందజేశారు. అయినా కేంద్రం కాలయాపన చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020లో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ పట్టుబట్టారు. తుదకు కేంద్రం ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. అయినా మళ్లీ కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలా, లేదంటే ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలు పంపిణీ చేసే అధికారాలు కల్పించాలా అనే దానిపై న్యాయశాఖ సలహా తీసుకోవాలని మెలకపెట్టింది. సుప్రీంకోర్టులో వేసిన కేసు తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఆ తర్వాతే న్యాయ సలహా కోరుతామని షరతు పెట్టింది. కేంద్రం సూచనల మేరకు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. తుదకు 2023 సెప్టెంబర్లో సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్యనే కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2కి నూతన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను జారీ చేసింది. కేసీఆర్ అవిశ్రాంత కృషితో దశాబ్దాల అనంతరం తెలంగాణకు జల హక్కులపై వాదనలు వినిపించే అపూర్వ అవకాశం లభించింది. ఇప్పటికే తెలంగాణ తరపున వాదనలు వినిపించింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ 1, ట్రిబ్యునల్ 2 కేటాయించిన 1005 టీఎంసీలతో పాటు గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు, మొత్తంగా 1050 టీఎంసీల్లో 68% క్యాచ్మెంట్ ఏరియా, దుర్భిక్ష ప్రాంతాల ప్రామాణికంగా తెలంగాణకు 789 టీఎంసీల వాటా దక్కుతుందని ప్రతిపాదనలు ముందుపెట్టింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు కేటాయించాలని సహేతుకమైన వాదనలు వినిపించింది. ప్రస్తుతం ఏపీ వాదనలు సైతం తుది దశకు చేరుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేందుకు మెండుగా అవకాశాలున్నాయి. ఇప్పుడు ఏపీ కొత్త కుట్రలకు తెరలేపింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జలాలు రాకముందే ఎగువనే తుంగభద్రను చెరబట్టేందుకు ఒకవైపు గుండ్రేవుల రిజర్వాయర్ పనులకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. మరోవైపు కర్ణాటకతో కలిసి తుంగభద్ర డ్యాం హైలెవల్ కెనాల్కు సమాంతరంగా 189 కిలోమీటర్ల పొడవుతో మరో వరద కాలువను తవ్వేందుకు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఆయకట్టుకు గోదావరి జలాల్ని మళ్లించేందుకు పోలవరం, బనకచెర్లను తెరమీదికి తెచ్చి ఆమోదం కోసం యత్నించి విఫలమై గోదావరి, కావేరీ లింకు పేరిట ముందుకొస్తున్నది. కేంద్రాన్ని ముందు పెట్టి తన జల ప్రణాళికలు, ప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నది.
ఏపీ కుట్రలకు మద్దతుగా నిలుస్తున్న కేంద్రం తీరును వ్యతిరేకించాల్సిన, ధీటుగా బదులివ్వాల్సిన రేవంత్ సర్కార్ అందుకు భిన్నంగా దాసోహం అనడమే ఇప్పుడు తెలంగాణ నీటిరంగ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగా వ్యవహరిస్తున్న ఏపీతో చర్చలకు ఉరకలేస్తూ తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.